శ్రీలంకతో టీ20లో వన్డేలకు సంబంధించిన స్క్వాడ్ను ప్రకటించిన టీమిండియా సెలెక్టర్లపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం, జట్టులో కొందరికి అనూహ్యంగా చోటు దక్కడంపై పలువురు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. చెన్నై కెప్టెన్ అయిన రుతురాజును సెలక్షన్ కమిటీ ఎంపిక చేయకపోవడంపై సిఎస్కే మాజీ బ్యాటర్ ఎస్ బద్రీనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ మెరుగ్గా రాణిస్తున్నా సెలక్షన్ కమిటీ అతన్ని పక్కన పెట్టడంపై బద్రీనాథ్ మండిపడ్డాడు. శ్రీలంకతో సిరీస్ కు రుతురాజును టీ20లో వన్డేలకు తీసుకోకపోవటం షాక్ కు గురి చేసిందని అన్నాడు. టాలెంటెడ్ ప్లేయర్లు జట్టుకు ఎంపిక కానప్పుడు ఆటగాళ్లు బ్యాట్ బాయ్ ఇమేజ్ కలిగి ఉండడం అవసరం అనిపిస్తుంది. జట్టుకు నిరంతరం ఎంపిక కావాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్షిప్ ఉండాలేమో, వాళ్ళంతా టాటూలు వేయించుకోవాలేమో, లేదా మంచి మీడియా మేనేజర్ ని కలిగి ఉండాలేమోనని బద్రీనాథ్ వ్యంగ్యంగా అన్నాడు. ఇందుకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ జట్టులో రుతురాజుకు చోటు దక్కలేదు. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ లో రుతురాజు ఆడాడు. 3 మ్యాచ్లకు గాను 2 హాఫ్ సెంచరీలు చేసి జట్టును ఆదుకున్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ అతన్ని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయలేదు. అలాగే జింబాబ్వేపై శతకంతో ఆకట్టుకున్న అభిషేక్ శర్మను కూడా పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేని రియాన్ పరాగ్ శ్రీలంకతో టీ20 సిరీస్ తో పాటు వన్డేలకు ఎంపిక అవడం గమనార్హం.